ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. కర్కాటక రాశి డిసెంబర్ 24 ఫలితాలు చూద్దాం. మొదటి ఇంట్లో కుజుడు, 5వ ఇంట్లో బుధుడు, 6వ ఇంట్లో సూర్యుడు, 7వ ఇంట్లో శుక్రుడు. సో ఫస్ట్ లగ్నం నుంచి మాట్లాడదాం. సో చాలా ఇంపార్టెంట్ ఈవెంట్స్ అనేవి వీళ్ళకి జరిగే ఛాన్స్ ఉంది ఈ మార్గశిర మాసంలో. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్ ఏంటంటే వీళ్ళకి 1-7 ఇళ్ళ కలయిక వల్ల పెళ్ళి జరిగే అవకాశం 99.9% ఉంది. అద్భుతమైన లైఫ్ పార్ట్నర్, ఎస్పెషల్లీ మగవాళ్ళకి. అంటే ఆడవాళ్ళకి హీరో లాంటి భర్త వస్తారు, మగవాళ్ళకి సినిమా హీరోయిన్ లాంటి అమ్మాయి వస్తుంది. అంటే చాలా అందమైన అమ్మాయి రాబోతుంది. అబ్బాయి కూడా మంచిగా బలవంతుడు, అందగాడు వస్తాడు. అమ్మాయి ఒకటే కాదు, అబ్బాయి ఫేస్ కట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో, మీకు తెలుసు. సో గుడ్ లుకింగ్ హస్బెండ్, గుడ్ లుకింగ్ వైఫ్ పార్ట్నర్గా వస్తారు. సో ఇప్పుడు మనం చూసుకుంటే కార్తీక మాసం, మార్గశిర మాసం ఇదంతా పెళ్లి ముహూర్తాల కాలం. సో మనం దీంట్లో చూసుకుంటే ఇప్పుడు పాయింట్ ఏంటంటే పెళ్లి గురించి మాట్లాడాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ హెల్త్ గురించి చెప్దాం. హెల్త్ విషయంలో చాలా చాలా పాజిటివ్ రిజల్ట్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఎవరైతే ప్రెగ్నెన్సీతో ఉన్నారో వాళ్ళందరికీ మంచి బిడ్డ పుడతాడు, చాలా హెల్దీ బేబీ వస్తాడు. ఆ బేబీ వల్ల మంచి జరుగుతుంది అమ్మకి. సో హెల్త్ పరంగా చాలా మంచి మాసం ఇది. ఎవరైతే ఇప్పటి వరకు ఎక్సర్సైజ్ చేయలేకపోతున్నారో, డైట్ ఫాలో అవ్వలేకపోతున్నారో వాళ్ళందరూ ఎక్సర్సైజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళందరూ మంచి డైట్ తీసుకుంటారు. సో హెల్త్ పరంగా, మెడికల్ పరంగా చాలా బాగుంటుంది. ఒక శిశువుకు జన్మనిచ్చే తల్లికి కూడా ప్రెగ్నెంట్ అంటే డెలివరీ చేసిన తర్వాత చాలా త్వరగా కోలుకుంటారు. పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేది కూడా ఉండదు. సో ఇక్కడ మనము ఆరోగ్యం గురించి మాట్లాడుకున్నాము. ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళ గురించి మాట్లాడదాం. జాబ్ చేసే వాళ్ళకి ఈసారి ఫోకస్ అనేది బాగా వాళ్ళ పని మీద ఉంటుంది. బాగా ఫోకస్ పెడతారు. పని చేయడం వేరు, ఫోకస్ చేయడం వేరు. నెలంతా మనిషి పని చేస్తాడు, 1-2 రోజు జస్ట్ 1 or 2 days ఫోకస్ పెడతాడు. సో మంచి ఫోకస్ పెట్టే టైం ఇది. మనం ఎప్పుడైతే ఫోకస్ పెడతామో అప్పుడే డెవలప్మెంట్ జరుగుతుంది, అప్పుడే ప్రమోషన్ వస్తుంది. మీరు గమనించండి, నెలకి 30 రోజులు పనిచేసేవాడు సైనికుడు అయితే నెలకు 1 రోజు పనిచేసేవాడు రాజు. అంటే వాడు 29 రోజులు ఆలోచిస్తాడు రాజు అనేవాడు, ఒక్కరోజు పని చేస్తాడు. సో ఇప్పుడు కూడా మీరు బాగా ఫోకస్ పెట్టే టైం అన్నమాట. సో ఈ కర్కాటక రాశి వాళ్ళు బాగా ఫోకస్ పెడతారు ఈసారి వర్క్ మీద. నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు దాకా ఏం జరిగింది, ముందు ఎలా వెళ్ళాలి. సో ఈ పాయింట్స్ అన్నీ ఉంటాయి. తర్వాత మనం ఆఫీస్లో పనిచేయడం ఒకటే కాదు, ఆఫీస్ పాలిటిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ ఆఫీస్ పాలిటిక్స్లో కూడా వైటల్ రోల్ ప్లే చేస్తారు. ఏం జరుగుతుంది, నాకు ఎవరు అడ్డున్నారు, నా వ్యాపారం ఎందుకు పెరగడం లేదు, ఈ వ్యాపారస్తులకు కూడా చెప్పేస్తున్నాను. నా వ్యాపారం ఎందుకు ఆగిపోయి ఉన్నది, 3 పూలు 6 కాయలు అనుకున్నాను కదా, ఎవరు ఆటంకాలు పెడుతున్నారు, ఎవరు అడ్డొస్తున్నారు, ఎందుకు అడ్డొస్తున్నారు, ఏది నా కులం బట్టి నన్ను నెట్టేస్తున్నారా, నా కులము, నా గోత్రము, నా రంగు, నేను కరెక్ట్ ప్లేస్లోనే అమ్ముతున్నానా, నేను అసలు కరెక్ట్ మార్కెట్లోనే ఉన్నానా, నేనేమైనా లొకేషన్ మార్చేయాలా, లేకపోతే క్లయింట్స్ మార్చేయాలా, లేకపోతే నేను సరుకు ముంబై నుంచి తీసుకొస్తున్నాను, ఢిల్లీ నుంచి ఏమైనా కొనుక్కురావాలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాస్మెటిక్స్ తీసుకోండి, ఢిల్లీలో ఒక రేట్ ఉంటుంది, ముంబైలో ఒక రేట్ ఉంటుంది. ఎక్కడ చవక చూసుకుంటారు, ఎలా తీసుకురావాలి, ఆ ట్రాన్స్పోర్ట్ ఏంటో చూసుకుంటారు, ఎక్కడ అమ్మాలి, ఎలా అమ్మాలి, నా క్లయింట్స్ని ఎలా నేను కలెక్ట్ చేసుకోవాలి. సో బేసిక్గా సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ ఇది.
సో ఈ సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఇదంతా బాగా స్టడీ చేసి మీ మార్కెట్ బాగా బిల్డ్ చేస్తారనమాట. ఇప్పుడు దాకున్న సామ్రాజ్యం కాకుండా ఇంకో కొత్త రాజధాని, అంటే ఇంకో ఒక మీ బౌండరీస్ అనేవి ఎక్స్టెండ్ అవుతాయి అన్నమాట. నాట్ ఓన్లీ ఇన్ యువర్ లోకల్ ప్లేస్, జాబ్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, మీ లోకల్ కన్ఫైన్డ్ స్పేస్లో కాకుండా మీ బౌండరీస్ అనేవి పెరుగుతాయి, మీ వ్యాపారం అనేది పెరుగుతుంది, మీ జాబ్కి కూడా ఎన్ని డైమెన్షన్స్ ఉన్నాయి, ఎన్ని మార్జిన్స్ ఉన్నాయి, మీరు ఎంత దూరం పోవచ్చు అనేది అర్థమవుతుంది. సో జాబ్ చేసే వాళ్ళకి, వ్యాపారస్తులకు చెప్పేశాను. పెళ్లి చేసుకునే వాళ్ళ గురించి మాట్లాడాను. అద్భుతమైన జంట, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇన్సెపరబుల్, వాళ్ళని ఎవరు విడదీయలేరు. అలాంటి వాళ్ళు, అలాంటి జంటలు ఈ మాసం ఎస్పెషల్లీ కర్కాటక రాశి వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. సో అంటే నేను చెప్పే పాయింట్ ఏంటంటే, పెళ్ళి చేసుకునే వాళ్ళకి కరెక్ట్ పార్ట్నర్, రాముడికి సీత ఎట్లనో అలాంటి అమ్మాయి మీ జీవితంలోకి వస్తుంది, సీతకి రాముడు ఎట్లనో అలాంటి వాడు మీ జీవితంలోకి వస్తాడు. సో సూపర్ డూపర్ 100% మ్యారేజ్ సక్సెస్ రేట్. తర్వాత మనం చూసుకుంటే ఇప్పుడు మనం కట్న కానుకాల గురించి మాట్లాడదాం. కట్న కానుకాలు కూడా చాలా గట్టిగా ఉంటాయి. సో నో నీడ్ టు వరీ, మ్యారేజ్ సక్సెస్, కట్న కానుకాలు కూడా బాగానే ఉంటాయి. అసలు కట్నాల గురించి మాట్లాడకూడదు, కానీ ఇప్పుడు ఒక అమ్మాయి ఒక ఇంట్లోకి వస్తుందంటే ఎంతో కొద్దిగా తీసుకొస్తుంది. సో అదంతా బాగానే ఉంటుంది. సో నో నీడ్ టు వరీ. మనం జాబ్ గురించి మాట్లాడేసాము, వ్యాపారం గురించి మాట్లాడేసాము, పెళ్లి గురించి మాట్లాడాము, హెల్త్ గురించి మాట్లాడాము, ఇప్పుడు రెమెడీస్ గురించి మాట్లాడదాం. కొంతమంది ఏం చేస్తారంటే, అంత బాగుంటుంది, సమయం బాగుంటుంది, కానీ కాలం కలిసి రాదు. ఎందుకంటే చెడు కర్మలు పూర్వజన్మ నుంచి వెంటాడుతూ ఉంటాయి. నేనే విరాట్ కోహ్లీ అండి, జోక్ చేయట్లా, నేనే చంద్రబాబుని, కానీ పోయిన జన్మలో టైం బాగాలేదు, పిచ్చి కర్మలు చేశా, పిచ్చి పనులు చేశా, అందుకని ఈసారి కలిసి రావడం లేదు. వార్డు మెంబర్గా కూడా నుంచోలేకపోతున్నాను, రంజీ దాకా కూడా వెళ్ళలేకపోతున్నాను. టాలెంట్ ఉంది, కష్టపడుతున్నాను, కానీ కలిసి రావడం లేదు. సో అలాంటి వాళ్ళు రెమెడీస్ చేసుకోవాలి. సో కర్కాటక రాశి వాళ్ళు చేసుకోవాల్సిన రెమెడీ ఏంటంటే, ఫస్ట్ వీళ్ళు శివపురాణం చదువుకోవాలి. శివపురాణం కొనుక్కొని అది చదవండి, చాలా ఇంపార్టెంట్. తర్వాత శివాలయానికి వెళ్ళండి, ఒకసారి వెళ్ళి కూర్చోండి. అబ్బా, వెళ్ళి ఏం చేస్తారంటే జనాలు 10 నిమిషాలు 5 నిమిషాలు కూర్చొని వచ్చేస్తారు. అలా కాదు, 1 గంట 2 గంటలు కూర్చోండి శివాలయంలో. లెట్ ద ఎనర్జీ ఫ్లో కదా. ఆ ఎనర్జీ మీ లోపలికి వస్తే మీకు అర్థమవుతుంది, నేను ఏ తప్పులు చేస్తున్నాను, ఏ పాపాలు చేశాను, పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ అనేది అర్థమవుతుంది. కొంతకాలం, కొంత సమయం కూర్చోండి, రోజుకో 2 గంటలు శివాలయానికి వెళ్ళండి. ఏం చేస్తారండి, సాయంత్రం ఆ రీల్స్ చూస్తారు కదా, దానివల్ల ఏ లాభం? శివాలయం వెళ్ళి 2 గంటలు కూర్చోండి. కనీసం 1 నెల ఈ మార్గశిర మాసం చేయండి. ఏదో పాయసమో పాలకోవానో శివాలయం బయట యాచకులకు ఇవ్వండి. ఇంకోటి చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా మీరు హెల్ప్ చేయవచ్చు. ఎవరికైనా అవసరం ఉందంటే, వాడికో 20,000 అవసరం ఉంది, ఇవ్వండి. ఇప్పుడు దాకా నువ్వు 1 రూపాయి తీయలేదు, ఎవరి కోసం 1 రూపాయి పెట్టవు. కనీసం ఈ మాసం, సంవత్సరం చివరి నెలకు వచ్చేసాము, కొంత సాయం చేయలేను. కొంతమందిని చూశాను, 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయిపోతాయి, 1 రూపాయి దానం కూడా చేయరు. ఒక ప్రాబ్లం ఉంటుంది, ఎప్పటి నుంచి ఉంటుంది, అది క్లియర్ అవ్వదు. వాడు దాన్ని యాక్సెప్ట్ చేసి అలా వెళ్తూ ఉంటాడు, వాడి భార్య పారిపోతుంది, ఏదో ఒకటి జరుగుతుంది, వాడు దాన్ని యాక్సెప్ట్ చేసి అలా ఒంటరిగా ఉంటాడు, నా జీవితం ఇంతే అనుకుంటాడు. ఇదే సమయం క్లియర్ చేసుకోవడానికి ఎంతో కొద్దిగా దాన ధర్మాలు చేయండి. కొత్త జీవితం మొదలవ్వచ్చు, కొత్త అమ్మాయి జీవితంలోకి రావచ్చు. ఇప్పుడు చాలా సింపుల్ అండి, ఒక పైప్ ఉంది, నేను ఒక బాల్ వేసాను, మధ్యలో ఆటంకం ఉంటే ఆగిపోతుంది కదా మధ్యలో. మీరు ఎప్పుడైతే ఆటంకం క్లియర్ చేస్తారో అప్పుడే బాల్ ఇంకో ఎండ్ నుంచి బయటకు వస్తుంది కదా. లేకపోతే మీ ప్రాబ్లం అలానే ఉంటుంది. చూడండి, కొంతమందికి 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా ఒకటే ఆరోగ్య సమస్య ఉంటుంది, అది క్లియర్ అవ్వదు. లేకపోతే భార్య వదిలేసి వెళ్ళిపోతుంది, 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు అయిపోతుంది, ఒంటరిగా ఉంటాడు, ఇంకో జీవిత భాగస్వామి రాదు. ఆటంకం క్లియర్ చేయాలి, దాన ధర్మాలు చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఎలాంటి దాన ధర్మాలు చేయాలి. మీకు ఇప్పుడు పెళ్ళి అనేది సమస్య అనుకోండి, ఎవరైనా పెళ్ళి చేసుకుంటున్నారంటే వాళ్ళకి ఒక 20,000 డొనేట్ చేయండి. ఎక్కడైతే ప్రాబ్లం ఉంది అక్కడే సొల్యూషన్ ఉంది.
సో మీ ప్రాబ్లం దగ్గర సొల్యూషన్ ఎతకండి. ఎవరైనా జాబ్ సెర్చ్ చేస్తున్నారు, వాళ్ళకి బుక్స్ కొనివ్వండి, లేకపోతే ఎవరికైనా ఇంటర్వ్యూకి రిఫర్ చేయండి, ఏదో ఒక సహాయం. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. సో ఇది కర్కాటక రాశి డిసెంబర్ నెల రాశి ఫలితాలు. నేను చెప్పే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే, మనిషి కష్టాన్ని, టాలెంట్ని నమ్మాలి. మీ టైం బాగున్నప్పుడు మీకు అవకాశం వచ్చి డబ్బులు సంపాదిస్తారు, పేరు ప్రఖ్యాతులు వస్తాయి. నేను ఇవాళ కష్టపడుతున్నాను, ఈ నెలంతా కష్టపడ్డాను, ఈ సంవత్సరం అంతా కష్టపడ్డాను, కానీ నాకు ఫలితం రాలేదే. ఎవరికి తెలుసు? మీకు 10 years టైం బాగాలేదు. అలా అని మీరు ఇంట్లో ఖాళీగా కూర్చోవడం, బానిసలైపోవడం, ఇవన్నీ ఉండకూడదు. ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే, మనకు టైం బాగున్నా టైం బాగాలేకపోయినా మనము కష్టపడాలి, కష్టపడుతూనే ఉండాలి, తెలివితేటలు వాడాలి. టైం బాగాలేదని నేను తెలివితేటలు వాడను, బయటికి వెళ్ళను, ఇలానే ఉంటాను అనేది చాలా రాంగ్ ఒపీనియన్. మనం కష్టకాలంలో ఎంత కష్టపడతామో, ఎంత తెలివితేటలు వాడతామో, ఎంత కొత్త కొత్త ఐడియాస్తో ముందుకు వస్తామో, అది మన మంచి సమయంలో మనల్ని కాపాడుతుంది. 3 పువ్వులు 6 కాయలు అలాంటి ఫలితం వస్తుంది మంచి టైంలో. కాబట్టి టైం బాగాలేదని ఎప్పుడు మీరు నిరుత్సాహపడకూడదు. ఇప్పుడు కొంతమంది నేను జీవితాలు చూశాను, ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి బాగాలేదండి అని కుమిలిపోతూ ఉంటారు. సడన్గా పరివర్తన యోగం అనేది యాక్టివేట్ అయిపోయి ఒకటేసారి కట్టలు డబ్బులు సంపాదిస్తారు. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే, టైం బాగున్నప్పుడు కుమిలిపోకూడదు, ధైర్యంగా ఉండాలి. టైం బాగాలేనప్పుడు ఎవడైతే ఎదురు తిరుగుతాడో వాడే మగవాడు. కష్టకాలంలో బాగా పనిచేసే వాడికే మంచి టైంలో బాగా ప్రాఫిట్స్ వస్తాయి. సో ఈ రాశి ఫలాలు చెప్పే ఉద్దేశం ఏంటంటే, మీరు కష్టపడడం మానేయకండి, కష్టపడుతూ ఉండండి. రాశి ఫలాలు అనేవి, జాతక శాస్త్రం అనేది డైరెక్షన్ చూపడానికి. నువ్వు ఇంత కష్టపడాలి, ఇంత విజ్ఞతతో ఆలోచించాలి అనేది నీకు ఉండాలి. ఆ లౌక్యం నీకు ఎప్పుడు ఉండాలి. ఈ జాతక శాస్త్రం ఏంటంటే హోప్ ఇవ్వడం మనిషికి. హోప్ లేకపోతే మనిషి చచ్చిపోతాడు. మీరు ఒక మనిషికి అన్నీ ఇవ్వండి, హోప్ ఇవ్వద్దు, చాలా మనిషి చచ్చిపోతాడు. చుట్టుపక్కల ఎవరున్నా కూడా హోప్ ఇవ్వాలి. ఎంత పెద్ద ఫెయిల్యూర్ అయినా వాడికి హోప్ ఇవ్వాలి. ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఎ పర్సన్, ఫెయిల్యూర్ ఈజ్ అన్ ఈవెంట్. అంటే ఒక మనిషి ఫెయిల్ అవ్వడంటే ఒక ఈవెంట్ ఫెయిల్ అవుతుంది, రేపు ఆ మనిషికే మళ్ళీ సక్సెస్ వస్తుంది. సో ఈ రాశి ఫలాలు చెప్పడానికి ఉద్దేశమే అది. దిస్ ఈజ్ జస్ట్ అండ్ డైరెక్షన్. మీరు మాత్రం కష్టపడుతూనే ఉండాలి. రాశి ఫలాలు వినండి, అర్థం చేసుకోండి, ఆ డైరెక్షన్లో వెళ్ళండి, కష్టపడండి. ఇప్పటి వరకు, ఈ రోజు వరకు శ్రీరామచంద్రుడు కూడా కష్టాలు చూశాడు. 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళాడు, తర్వాతే పట్టాభిషేకం అనేది జరిగింది. సో అర్థం చేసుకోవాలి, ముందు ఎవరికైనా కష్టకాలం వస్తుంది, నిలబెట్టుకోవాలి మనల్ని మనం. ఆ టైంలో ఎలా చెప్పాలంటే పేషెన్స్ ఉండాలి, ఓర్పు ఉండాలి, కూల్గా ఉండాలి. ఫస్ట్ మెయిన్ జీవితంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అర్థం చేసుకోవాలి, యాక్సెప్ట్ చేయాలి, నా బ్యాడ్ టైం నడుస్తుంది అని. యాక్సెప్ట్ చేసి డబల్ ట్రిపుల్ కష్టపడాలి. అదే సక్సెస్ఫుల్ పర్సన్ లక్షణం. సో ఇదండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః.